ఈ గడియారంలో సంగీతం రావడానికి, నీ కళ్ళల్లో నీళ్లు కారడానికి ఏదో బలమైన కారణం ఉంటుంటుంది. చెప్పదగిందైతే చెప్పు. నా సానుభూతి, సహకారం నీకెప్పుడూ ఉంటాయి. ప్రతాప్, కొన్ని కన్నేళ్ల వెనక కరుడు గట్టిన కసి దాగుంటుంది. ఆ కసి తీర్చుకోవటం కోసమే బతికుండటం జరుగుతుంది. కశ ఏమిటది విక్రమ్? ప్రాణంతో సమానంగా ప్రేమించిన కమల్ని పెళ్లి చేసుకున్నాను. ఆ రోజు రాత్రే మా తొలి రాత్రిగా నిర్ణయించారు పెద్దలు. కమలా, ఇది నీకు, ఇది నాకు. మనిద్దరికీ ఇష్టమైన సంగీతాన్ని వినిపించే ఈ గడియారాలని జీవితాంతం మనతోనే ఉంచుకోవాలి. అలాగేనండి. కానీ ఒక షరతు. నేనెప్పుడు దీని నొక్కి సంగీతం వినిపించినా నువ్వు వెంటనే గదిలోకి వచ్చి తలుపులు వేసి నా తలుపులు తెచ్చాలి. అలాగే నువ్వు నీ దగ్గర ఉన్న గడియారాన్ని నొక్కొచ్చు. సంగీతం విన్న వెంటనే నేను వచ్చి నీ ఒళ్ళో వెళ్తాను. ఆ తర్వాత మన జీవితంలో ప్రతి రాత్రి ఈ రాత్రిలాగే గడవాలని, ఈ రాత్రి ఎల్లప్పుడూ గుర్తుండాలని నేను ఈ గడియారాలు తెప్పించాను. కమలా, బందిపోడు దొంగ ఊరి మీద కొంచెం పడ్డారు. నేను వస్తాను. ఏమండి, ఇవాళ మన మొదటి రాత్రి అండి. ఆగండి. కమలా, అవతల ఊరంతా దోచుకుంటూ ఉంటే నన్ను ఆగమంటున్నావా? తప్పు కమలా, తప్పు. నన్ను వెళ్ళే. ఆ రాత్రి ఊరంతా హోరాహోరీగా దొంగలతో పోరాడింది. కొందరు దొంగలు చచ్చారు, మిగిలిన వాళ్ళు పారిపోయారు. ఆ ఉత్సాహంతోనే నేను తిరిగి ఇంటికి వచ్చాను. కమలా, 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 ఏం జరిగింది కమలా? ఏం జరిగింది చెప్పు కమలా. వాడి దగ్గర మన గడియారం 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 అలా నా కమల్ని దూరం చేసిన ఆ పశువు కోసం గాలిస్తున్నాను. కానీ వాడెవడో నాకు తెలియదు. అందుకే మృగమైన ప్రతి మనిషిని చంపాలని నిర్ణయించుకున్నాను. ప్రతాప్, శభాష్ విక్రమ్, నీకు తోడుగా నేనున్నాను. తప్పకుండా వాడెవడో మన చేతిలోనే చస్తాడు. నాకు తెలియకుండా నా వెనకొచ్చి నా కడవకు చిల్లి పెడతావా? నాకేం తెలీదు. నీ కడవకి నే పెట్టలే చిల్లి. అమ్మో అమ్మో, కొత్త కడవ అన్యాయంగా పగలగొట్టి పైగా ఏమీ తెలియదంటావా? నిన్నేం చేస్తానో చూడు. ఏం చేస్తావు? నా సత్తా చూపించి నిన్ను ఈ ఊళ్ళోంచి పారిపోయేట్టు చేస్తాను. చూపించి నీ సత్తా కళ్ళారా చూస్తాను. నిన్ను నన్ను చూసావా? నా చెయ్యి తగలగానే నీ సత్తా ఎలా నీరు కరిపోయిందో. వెళ్ళి కొత్త కడ కొనుక్కో, మళ్ళీ చిల్లు పడకుండా చూసుకో. ఓ, క్లబ్బులు వదిలిపెట్టుకుని సత్రాల మీద పడ్డావేమిటి? పేకాట మానేసి ఏదైనా కొత్త ఆట నేర్చావా? ఆట కాదు బుల్లుడా, వేట. మన ఊరు. నా ఊరు కావాలా, నేను కావాలా? నువ్వే కావాలి. నాతో ఏం పని బుల్లెమ్మ? చెప్తా బుల్లుడా. నీ నేస్తం ఎక్కడికి వెళ్ళాడు? వస్తాడు. రాకముందే ఈ గౌరీ నీతో మాట్లాడాల్సింది చాలా ఉంది. రహస్యమా? అవును బుల్లుడా, నీ పక్కనున్న కుర్రాడు క్లబ్ లో నాకు కన్ను కొట్టాడు. కాలుతో ఇలా తోడ మీద గీరాడు. వాడు నాకు నచ్చలేదు. నా కన్ను నీ మీదే పడింది. అందమైన నిన్ను చూసిన దగ్గర నుంచి నా ఒళ్ళంతా అతల కుతలం అయిపోతుంది. అందుకే వెతుక్కుంటూ వచ్చాను. ఇంతకీ నువ్వెవరు? నేను చెప్తాను. నీకు నేను కన్ను కొట్టానా? నా కాలితో నీ తొడగీరానా? ఎందుకు ఈ అబద్ధాలు చెప్తున్నా? అసలు ఎవరు నువ్వు? చెప్పు. ఒంటరి దాన్ని, పెళ్లి కాని దాన్ని. పెళ్లి కోసం నువ్వు అబద్ధాలు ఆడినా తప్పులేదన్నారు. నేను ఒకే ఒక అబద్ధం చెప్పాను, అంతేగా? అంతే. నిన్ను మొదటిసారి క్లబ్ లో చూసినప్పుడే అనుకున్నాను నీ వెనక చాలా పెద్ద ముఠా ఉందని. ఈ క్షణంలో మేము తలుచుకుంటే నిన్నేమైనా చేయగలం. ఎవరెదురొచ్చినా ఆపలేరు. కానీ ఆడదాని వల్ల ఒకే ఒక కారణంగా జాలి తెలిసి వదులుతున్నాం. గౌరీ, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో.
ఆగు. మా వెంట పడుతూ మా దగ్గర కూపీలు లాగాలని చూసే నీ కుట్రలు కుతంత్రాలు మాకు తెలుసు. గౌరీ, నీది ఒక ఆడజన్మేనా? అందమైన పువ్వు లాంటి జీవితాన్ని నవ్వులో పాలు చేసుకుంటూ నలుగురిలో సిగ్గు ఎగ్గులు మాని తిరగడం ఆడతనానికి అవమానం. ఈ నీచమైన బ్రతుకు ఎంతకాలం బ్రతకడం? ఏదో ఒక రోజున నిన్ను నువ్వే నిందించుకునే అధమస్థితికి రాకపో. అది మాత్రం గుర్తుంచుకో. నీ కన్నీళ్లతో కరిగిపోయిన కాలంలో చేసిన పాపాల్ని పరిశుభ్రం చేసుకుని ఇకనైనా ఆడదానిగా ఆడతనానికి అర్థం తెలుసుకుని బ్రతుకు. ఆహా, లటపెట్టలంబోదరా, సుఖం అంటే ఇదే కదయ్యా. నేను పుట్టిన దుఃఖంలో ఉంటే నీ సుఖంగా ఉన్నట్టు దానికి శిశులైన మందు కల్లే కదయ్యా. తాగాక ఇంకెందుకు ఏడుపు? ఆపు ఆపు నీ కన్నీళ్ళు. ఇటేపు వెళ్ళే వాళ్ళ కన్నీళ్ళలో జారి పడిపోగలరా? దుఃఖస్త్రీ గారు, మీ దుఃఖానికి కారణం వెయ్యది. నా మొహం ఎలా ఉంది? దరిద్రంగా ఉంది. అబ్బా, అది కాదయ్యా, అందం. అందం ఎలా ఉంది? చందమామలా ఉంది. ఈనాటికి నన్ను చూసి నిజం చెప్పిన పెద్ద మనిషి. ఓ మనిషి, ఇంత గొప్ప అందగాడికి తగిన పిల్ల దొరకటం లేదా పెళ్లి చేసుకోవడానికి? పాప చూడవయ్యా చందమామ. లోపలికి వెళ్ళి నీకు దిష్టి తేలేట్టుంది. ఏమయ్యా, ఎలా ఉంది పాప? ఉంది. ఉందని నాకు తెలుసులేవయ్యా లటపెట్టలంబోదరా. నీకు నచ్చిందా అని అడుగుతున్నా. అసలు అది ఆడదాగా? ఆడపిల్ల ఏంటి, కన్య. అందుకే నచ్చింది. ఇంకా ఆలస్యాలు చేసే పెళ్లి. కట్టం డబ్బులు ఎంతో కొంత భయానగా ఇస్తే సారా కొట్టు కూర్చొని తిట్టి నింపుతూ ఉంటాను. ముహూర్తానికి ముందు వచ్చి పెళ్లి చేసేసి ఉంటాను. ఇచ్చి 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 కట్టం డబ్బు ఈ నొరలు కొడతాను. లటపెట్టలంబోదరా, రామబాణంలా వెంట తరుగుతున్నాడు. వీడెవడయ్యా? నువ్వు ఇక్కడే ఉన్నావా? పెళ్ళయిన తర్వాత మీ పాపతో నేను ఆడాల్సిన దావుడు ముతలు. పెళ్లి కాకముందు మీరు నాతో ఆడుతున్నారేటి? అంతకన్నా అందమైన అమ్మాయి నా ద్వారా పెళ్లి చేసి సోబెడి పాతాను. ఇదిగో నేను నీ కట్నం ఇచ్చుకోలేను. సరే, అమ్మాయికి నువ్వే 1000 రూపాయలు కన్యాశుల్కం ఇవ్వాలి. అయితే 1000 రూపాయలు ఇచ్చే చందమామ. రెస్టారెంట్ 100 ఉన్నది, మిగతా పెళ్ళినాడు. అలా కుదరదు. డబ్బిస్తేనే పెళ్లి. పెళ్లి చేసినాడే డబ్బు. డబ్బిస్తేనే పెళ్లి. పెళ్ళినాడే డబ్బు. డబ్బు పెళ్లి. డబ్బు పెళ్లి. డబ్బు పెళ్లి. డబ్బు పెళ్లి. డబ్బు పెళ్లి. డబ్బు పెళ్లి. డబ్బు పెళ్లి ఏమిటా మీ గొడవ? మీరా మీసాల మహంకాళరావు గారు, చూడండి, ఈ నా చిన్నప్పుడు నా దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకుని ఇమ్మంటే నా పెళ్ళినాడు ఇస్తానంటున్నాడు. 100 అబద్ధం. అబ్బా, శుద్ధ అబద్ధం. చూసారా చూసారా, నా డబ్బు నాకు ఇమ్మంటే అబద్ధం అంటున్నాడు. నాకు మీరే న్యాయం జరిపించాలి మహంకాళరావు గారు. అసలే ఈ ఊరంతటికి పెద్ద మీసాలున్న పెద్ద మనిషిని గుద్దానంటే చస్తావు. ముందా 100 ఇచ్చి ఆ తర్వాత మాట్లాడు, లేదా అయ్యా మీసాల మహంకాళరావు గారు, మీ పెద్దరికం ఇలాగే 10 కాలాల పాటు నిలబడాలి అంటే మీ మీసాల్ని ఎరువేసి మరీ నాకిలాంటి పిచ్చి మందు పోస్తావా? మంచి మందు పోయిరా.
ఏం కావాలి సార్? విస్కీ. తల్లులారా, వారి భర్తలారా, వారి పెద్దలారా, వారి పిల్లలారా, మొత్తం జల్లారా, ఈ మధ్యనే జమీందార్ రఘునాథరావు గారిని, వారి బిడ్డని, వారి భార్యని ఓ దొంగల ముఠా ఎత్తుకెళ్ళింది. వాళ్ళని ఏం చేశారో నాకు మాత్రం తెలియదు. అంత పెద్ద జమీందారుని పట్టుకెళ్ళారంటే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరినీ పట్టడం సులభమా? కాదు, కానే కాదు. కాబట్టి తల నరికితే మనిషి చస్తాడు. అలాగే ఈ దొంగల ముఠాకి నాయకుడైన ఈ పశుపతిని పట్టి ఇచ్చినా, చంపి తెచ్చినా 50,000 రూపాయలు బహుమతిగా ఇవ్వబడుతుందని బ్రిటిష్ వారు ప్రకటించమన్నారు. నేనే స్వయంగా ప్రకటిస్తున్నాను. 50,000 రూపాయలు. సరిగ్గా చూడండి, ఇతను మీ పక్కనే ఉండొచ్చు, మీ ఇంట్లోనే ఉండొచ్చు, మీ ఊళ్ళోనే ఉండొచ్చు, మీ పొరుగులో ఉండొచ్చు. నా పని అయిపోయింది. ఆ తర్వాత మీ ఇష్టం, మీ అదృష్టం. సరిగ్గా చూడండి బాబు, 50,000 రూపాయలు. అంతా పిరికి వాళ్ళే. అందుకే వాడి ఆటలు అలా సాగుతున్నాయి.